పరిశుద్ధ దిన శుభములు యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు 18వ కీర్తన 46వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. భక్తుడైన దావీదు గారు తన జీవిత దినాల్లో దేవుడు జీవము కలిగిన దేవుడని, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడని, రక్షణకర్త అయిన దేవుడని ఇక్కడ తన వ్యక్తిగత విశ్వాస అనుభవంలో నుండి ఈ సంగతులను తెలియచేయటం గమనించగలం. కారణం ఏంటంటే, ప్రభువునందుంచిన విశ్వాసం ద్వారా అనేక పరిస్థితుల్లో మనుషులు తనకు చేయలేని ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడుగా ప్రభువారు దావీదు గారి పట్ల చూపుటను తన జీవిత సంగతులలో మనం చూడగలం. నాటి ఆ భక్తుని జీవితానికి కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మన అందరికీ కూడా ప్రభువారు ఆయన జీవము కలిగిన దేవుడు అనగా, నేడును మన జీవిత దినాల్లో ఆయనను ఆశ్రయిస్తే మనుషులు చేయలేని కార్యాలు మన పట్ల ఆయన చేయటానికి, ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇవ్వటానికి, తన యొద్దకు వచ్చినటువంటి వారికి మేలు చేయటానికి ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నారు. గనుకనే తన్ని అందరూ ఆశ్రయించిన ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు, రక్షణకర్తగా ఉండేటటువంటి దేవుడు. గనుకనే ఆయనే స్తోత్రార్హుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో ఇక్కడ బబులోను దేశపు రాజు అయిన నెబుకద్నెజరు పలికినటువంటి మాటలను మనం చదవగలం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. 29వ వచనంలో, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ గొప్ప రాజు అయిన నెబుకద్నెజరు చెప్పుటను గమనించగలం. షడ్రక్, మేషక్, అబేద్నెగో తమను రక్షించగలిగిన దేవుడు తాము విశ్వసించిన దేవుడే అని వారు ఎంత స్థిరముగా ఉన్నారో, అట్టి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వీరు అగ్నిగుండములో వారు వేయబడినప్పటికీ అట్టి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి హాని వారికి కలుగు చేయకుండా దేవుడు తన దూతను పంపి వారిని రక్షించినటువంటి విషయాన్ని పై వచనాల్లో మనం చూడగలం. ఇంతటి ఆశ్చర్యకరమైన కార్యాన్ని కనులారా చూచిన నెబుకద్నెజరు పలికినటువంటి మాట ఏంటంటే, వీరి దేవుడు పూజార్హుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పూజార్హుడు స్తోత్రార్హుడైనటువంటి దేవుణ్ణి బహుగా స్తుతించట్లో నా బాధ్యత ఏంటి? నిశ్చయముగా నేటి నుండి ఇట్టి బాధ్యతను మనం ఎరిగినటువంటి వారమై ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, విశ్వాసం ద్వారా దేవుని యొద్ద నుండి వచ్చే మేలులు పొందటం మాత్రం కాదు, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లోనూ మనము ఆయనను బహుగా స్తుతించే భక్తులుగా మనం ఉన్నప్పుడు, నాడు వారికి మేలు చేసిన దేవుడే మన ముందున్నటువంటి జీవిత ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో ప్రభువారు నిశ్చయముగా తన మహిమ కొరకు ప్రభునెరుగిన అనేకులు ఆయనే పూజార్హుడు అని చెప్పగలుగునట్లు ఆయన మనలను దీవించగలిగిన దేవుడై ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని, ప్రభు కొరకై లోకంలో సాక్షులు కావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు నిశ్చయముగా బలవంతులనుగాను, విశ్వాసమందు స్థిరులుగాను చేసి దీవించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచరను దీవించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియుల పట్ల ఆశ్చర్యకరమైన మీ కృపను విస్తరింప చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నేటిదిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి తమ ముందున్న కాలం అంతా కృపాక్షేమం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక, ఆమెన్. నేడు